గుంటూరు జిల్లా కలెక్టరేట్లో అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. 400 కోట్లతో రోడ్లు, డ్రైనేజీలు, కాలువలు అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి అన్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జి 2027లో పూర్తి చేస్తామని తెలిపారు. 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నార్లా ఆడిటోరియం కోసం టెండర్లు పిలిచామన్నారు. మానస్ సరోవరం పార్కును పీపీపీ మోడ్లో ఆధునీకరిస్తామని చెప్పారు కేంద్ర మంత్రి. దాదాపు 20 నెలలు అయింది. 20 నెలల్లో రకరకాల ఈ గుంటూరు ప్రాంతంలో టోటల్గా 400 కోట్ల రూపాయలు విలువ చేసే వర్క్స్ జరిగినాయి. రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, రకరకాలుగా అంటే మేజర్ బ్రిడ్జెస్ అవి కాకుండా డే టు డే యాక్టివిటీస్. అదేవిధంగా ఇంకా చాలా వర్క్స్కి టెండర్స్ అవన్నీ కూడా పిలుచున్నారు. కొత్త కమిషనర్ గారు వచ్చారు, కొత్త టీం వచ్చింది. ఇందులో ఒక 20 ఐటమ్స్ టోటల్గా గుంటూరుని డెవలప్ చేయడానికి ఉన్నటువంటి ప్లాన్లో ఉన్న ఐటమ్స్ అన్నింటినీ రెగ్యులర్ రివ్యూలో భాగంగా పెట్టుకున్నాం. ఎందుకంటే గత 45 రోజుల్లో కమిషనర్ గారికి వాళ్ళకి కొంత టైం ఇవ్వాలి, వారు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మనం లాస్ట్ 45 డేస్ రివ్యూస్ పెట్టలేదు. దీంట్లో ఒక స్పష్టమైనటువంటి పెండింగ్ ఏవైతున్నాయో అవన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తాం. అంటే ఇప్పుడు శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఒక ఐటమ్ తీసుకుంటే కొంత ఒక 40 మంది ఇంకా ఇవ్వని వాళ్ళకి ల్యాండ్ అక్విజిషన్ నోటీసెస్ ఇవ్వటం కానీ, దాన్ని క్లియర్ చేసే విధానం. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 మొన్న మనం టెండర్ ఓపెన్ చేసి వర్క్ స్టార్ట్ చేశారు. అయితే అక్కడ కొన్ని రైట్ ఆఫ్ వే దానికోసం కరెంట్ పోల్స్ ఇష్యూస్ ఉన్నాయి, అవి క్లియర్ చేసుకోవటం. అదేవిధంగా గోరంట్ల వాటర్ ట్యాంక్కి ఫస్ట్ 2 టెండర్స్లో ఎవరు రాలేదు, మళ్ళీ 3rd టెండర్ పిలిచారు. అది ఓపెన్ చేసి ఒక 4 monthsలో కంప్లీట్ చేస్తానన్నారు. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 అంటే డెడ్ లైన్స్ తీసుకుంటే శంకర్ విలాస్ 2027 జూలై 27 కల్లా కంప్లీట్ చేయాలి.